ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకే రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వలేక లబో దిబోమంటున్న పరిస్థితి. జీతాలు పెరిగిపోయినాయి, ఉద్యోగులకి రాబడి లేదు, సంక్షేమ పథకాలు పెరిగిపోయినాయి. ఈయన 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. అసలు అవుతుందా? సాధ్యపడుతుందా? 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే గొప్ప. ఆయన సూపర్గా చేసినట్టు. ఆయన స్టైఫండ్, ఇది ఇంకా విచిత్రం. 5 లక్షల మంది యువతకు ఇంటర్న్షిప్ సౌకర్యంతో పాటు స్టైఫండ్ కూడా అంట. 5 లక్షల మంది యువతకి ఇంటర్న్షిప్ సౌకర్యంతో పాటు స్టైఫండ్. మరి ఎవరికి ఇస్తాడో క్లారిటీ లేదు. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇస్తాడా, డిగ్రీ వాళ్ళకి ఇస్తాడా? మామూలుగా స్టైఫండ్ అంటే పిహెచ్డి స్టూడెంట్స్కి ఇస్తారు, అందరికీ తెలుసు. ఉన్నత విద్య, పేద కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య, అలాగే 20,000 వరకు ఉన్నత విద్య రుణాలు ఇస్తే మంచిదే. ఇచ్చే పరిస్థితి ఉందా? ఏఐ సిటీ, ఇది అసలు అద్భుతం అండి. ఏఐ సిటీ గాల్లో కడతాడు మేడలో. తమిళనాడులో ప్రత్యేకంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, యూనివర్సిటీ మరియు ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు. అసలు ఏఐ సిటీ అంటే ఏంటి? ఎక్కడ కడతారు? ఎలా కడతారు? ఇది సాధ్యపడే పనే? ఎక్కడ తెచ్చి కడతారు? డబ్బులు ఎక్కడున్నాయి? ఇన్ని హామీలు అమలు చేసి, అవి అమలు చేసే కాదని అందరూ తెలుసు అనుకోండి. కాస్త రాజకీయం మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఆర్థిక శాస్త్రం మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇవన్నీ అమలు చేసే కాదని తెలుసు. ఏ సిటీ కట్టేస్తా అంటున్నారు విజయ్ గారు.